తుంగభద్ర నది ఒడ్డున ఒక ఊరు ఉండేది. ఆ ఊరికి దూరంగా ఒక చిన్న కుటీరంలో బ్రహ్మయ్య, అతని భార్య నివసిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి పిల్లలు లేకపోవడంతో ఎవరినైనా తెచ్చి పెంచుకోవాలని భార్యకి కోరిక కలిగింది. భార్య మాట కాదనలేక చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి అడిగినా పెంచుకోవడానికి పాపని ఇచ్చేందుకు ఎవరూ ఇష్టపడలేదు. ధనం లేకపోయినా బ్రహ్మయ్యకు కొన్ని అపూర్వ శక్తులున్నాయి. ఒక రోజున ఆ బ్రహ్మయ్య కుటీరం ముందర కూర్చొని ఉన్నాడు. కాకి ఒకటి ఎలుక పిల్లను ముక్కున కరుచుకొని వెళ్తూ ఉండగా జారి ఆ బ్రహ్మయ్య ఇంటి ముందర పడింది. వెంటనే బ్రహ్మయ్య, అతని భార్య దానిని పైకి తీసి ఒళ్ళంతా తుడిచి చక్కగా నిమిరారు. భార్య భర్తను చూసి, మనకు పిల్లలు లేరు కదా, మీ మంత్రశక్తిని ఉపయోగించి ఈ ఎలుకను పాపగా మార్చండి అని అంది. భార్య మాట కాదనలేక సరే నీ ఇష్టం అన్నాడు బ్రహ్మయ్య. ఏదో మంత్రం జపించి కమండలంలోని నీటిని ఆ చిట్టెలుక మీద చల్లాడు. వెంటనే ఆ ఎలుక చిన్న పాపగా మారిపోయింది. బ్రహ్మయ్య భార్య ఆనందించింది. ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచుతూ దొరికిన ఆహారం పెడుతుండేది. వాళ్ళిద్దరూ ఆ పాపకు మూషిక బాల అని పేరు పెట్టారు. కొంతకాలం గడిచింది. పాప పెరిగి పెద్దదయ్యింది. ఎప్పుడూ ఒక చోట స్థిరంగా ఉండకుండా తిరగడం అలవాటయ్యింది. కనిపించిన వస్తువులన్నీ కొరకడం, చిరుతిండ్ల కోసం వెతకడం, పచ్చి కూరగాయలు తినడం, పప్పు డబ్బాలు వెతకడం, వడ్ల బస్తాల దగ్గర, బియ్యం బస్తాల దగ్గర తిరగడం, రంధ్రాలున్న చోటే ఆడుకోవడం, పిల్లలు కనిపిస్తే భయంతో పరిగెత్తడం మూషిక బాలకు సహజ లక్షణాలుగా మారిపోయాయి. ఇదిలా ఉండగా ఒక రోజున మూషిక బాల కనబడకుండా పోయింది. రాత్రి పొద్దుపోయే వరకు కూడా అమ్మాయి కనిపించకపోవడంతో బ్రహ్మయ్య దంపతులకు ఆందోళన అధికమయ్యింది. ఉదయం లేవగానే పరిసరాలన్నీ వెతికారు. ఎక్కడా కనబడలేదు. కనిపించిన వాళ్ళందరినీ అడుగుతూ ఊళ్ళోకి వెళ్ళారు. ఆనవాళ్లను బట్టి అటువంటి అమ్మాయి శివాలయంలో కనిపించిందని ఒక ఆయన చెప్పాడు. మీరు చెప్పిన గుర్తులన్నీ ఉన్న అమ్మాయిని నేను శివాలయంలో చూశానయ్యా. అయితే ఆలయ ప్రాంగణంలో వినాయక నవరాత్రుల సందర్భంగా పెద్ద వినాయక విగ్రహం ఒకటి ఏర్పాటు చేశారు. నిన్న ఉదయం నుండి ఆ అమ్మాయి అక్కడే ఉంది అని అసలు సంగతి చెప్పాడా వ్యక్తి. వెంటనే బ్రహ్మయ్య దంపతులు శివాలయానికి వెళ్ళారు. అక్కడ మూషిక బాల పూజారి దగ్గరే కూర్చొని పూజలో అతనికి సాయం చేస్తుంది. భక్తులకు ప్రసాదాలు ఇస్తుంది. తదేకంగా వినాయకుణ్ణే చూస్తూ ఉంది. తల్లిదండ్రులను చూసి తనని అక్కడి నుండి తీసుకుపోతారేమోనని భయంతో దేవుడి విగ్రహం వెనక్కు వెళ్ళి దాక్కుంది. విషయం గ్రహించిన బ్రహ్మయ్య వినాయకుడి పట్ల మూషిక బాలకున్న భక్తిని ఎరిగి దగ్గరికి పిలిచాడు. భయంగానే తండ్రి వద్దకు వచ్చిన మూషిక బాల నాన్నగారు, నన్ను ఇక్కడ నుండి తీసుకువెళ్ళకండి. నవరాత్రులు అయిపోయే వరకు నేను ఇక్కడే ఉంటాను అని బ్రతిమాలుతూ కన్నీళ్లు పెట్టుకుంది. తల్లి వద్దని మందలించబోయింది. కానీ తండ్రి కూతురు జన్మ విశేషాన్ని గ్రహించి, సరేనమ్మా, ఉత్సవాలు పూర్తి అయ్యేదాకా ఇక్కడే ఉండు. కానీ నిన్ను చూడకుండా మేము ఉండలేం కదా. రోజు ఉదయాన్నే ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ పూజ సమయానికి ఇక్కడికి వచ్చేసేయమ్మా, సరేనా అన్నాడు.
ఇష్టం లేకపోయినా తండ్రి మాట కాదనలేక సరైనంది మూషికబాల. అయితే నవరాత్రుల తర్వాత కూడా మూషికబాలలో మార్పు రాలేదు. వినాయక నిమజ్జనం తర్వాత కూడా ఆ అమ్మాయి తెల్లవారుజాము నుంచి రాత్రి గుడి మూసే వరకు గుడిలోనే ఉండేది. శివాలయంలో వినాయకుడి విగ్రహం దగ్గరే సమయమంతా గడిపేది. శివుడి కంటే గొప్పగా వినాయకుడికే పూజలు చేసేది. అతనికి సమర్పించిన నైవేద్యమే తినేది. కూతురులోని ఈ విపరీత ధోరణి బ్రహ్మయ్యకు నచ్చలేదు. బడిలో వేస్తే మార్పు వస్తుందని ఆశించి స్థానిక ప్రాథమిక పాఠశాలలో చేర్పించాడు. అయినా రోజు గుడికి వెళ్ళి బడివేళ వరకు వినాయకుడి సేవలో గడిపేది. సెలవు రోజుల్లో మాత్రం ఇంటి ముఖం కూడా చూసేది కాదు. బడిలో కూడా బాగా అల్లరి చేసేది. ఎక్కడా స్థిరంగా ఉండేది కాదు. పుస్తకాలన్నీ కొరికేసేది. మూషికబాల 4వ తరగతిలో ఉండగా ఒక సంఘటన జరిగింది. బడి పిల్లలను తీసుకుని వాళ్ళ టీచర్ అడవిలోని చెరువు దగ్గరకు పిక్నిక్ వెళ్ళారు. దారిలో గీత అనే ఒక అమ్మాయి ప్రమాదవశాత్తు ఆ అడవిలో వేటగాడు పనిన వలలో ఇరుక్కుంది. ఎంతమంది ప్రయత్నించినా ఆ వల నుంచి గీతను తప్పించలేకపోయారు. అప్పుడు మూషికబాల తన పదువైన పండ్లతో ఆ వల తాళ్లను క్షణాలలో కొరికి గీతను కాపాడింది. దాంతో పిల్లలందరికీ మూషికబాల పట్ల ప్రత్యేక అభిమానం ఏర్పడింది. పరుగు పందెంలో కూడా ప్రతిసారి మూషికబాలదే మొదటి బహుమతి. క్రమేణా మూషికబాలకు చదువు పట్ల ఆసక్తి పెరిగి కళాశాల విద్య కూడా పూర్తి చేసింది. పెళ్ళీడు రాగానే అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నారు బ్రహ్మయ్య దంపతులు. మీ మంత్రశక్తిని మరోసారి ఉపయోగించి అమ్మాయికి యోగ్యుడైన భర్తను తీసుకురండి అని అంది. నా కూతురు పెళ్లి చేసుకుంటానంటే సూర్యుడినైనా తెచ్చి చేస్తాను అన్నాడు బ్రహ్మయ్య. మీకు అంత శక్తి ఉందని నాకు తెలుసు. సూర్యుడే మన అల్లుడవుతాడంటే ఇంకేం కావాలి, నిజం చెయ్యండి అంది. బ్రహ్మయ్య సరేనని కళ్ళు మూసుకొని ధ్యానం చేయగా వెంటనే సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. తన కూతుర్ని పెళ్లాడమని సూర్యుణ్ణి అడిగాడు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకిష్టమే, కానీ ఆమెకు నేను నచ్చానో లేదో అడగండి అన్నాడు సూర్యుడు. వెంటనే బ్రహ్మయ్య కూతుర్ని పిలిచి అడిగాడు. నాన్నగారు, మీరు తెచ్చిన వరుడు బాగానే ఉన్నాడు, కానీ మరీ వెలుగులు చిమ్ముతున్నాడు. ఇంతటి మిరుమిట్లు గొలిపే కాంతిని భరించలేను అంటూ కళ్ళు మూసుకొని ఇంతకంటే మంచివరుడు ఎవరూ లేరా అని అంది. సూర్యుడి కంటే గొప్పవాడెవరు అని ఆలోచించాడు బ్రహ్మయ్య. వెంటనే సూర్యుడు బ్రహ్మయ్య వైపు చూసి నాకంటే మేఘుడు గొప్పవాడు అన్నాడు. ఒక్కొక్కసారి దట్టమైన మేఘాలు నేను పూర్తిగా భూమిపైకి కనబడకుండా మూసేస్తాయి అంటూ సూర్యుడు వెళ్ళిపోయాడు. ఇంతలో మేఘుడొచ్చాడు. మా మూషికబాలను పెళ్లి చేసుకుంటావా అన్నాడు బ్రహ్మయ్య. కుమార్తెను కూడా అడిగాడు. వెంటనే మూషికబాల ఒక్క నిమిషం ఆ మేఘుడి వంక చూసి, నాన్నగారు, వరుడు అందగాడే, కానీ నల్లగా ఉన్నాడు. ఇంతకంటే గొప్ప వరుణ్ణి ఎవరినైనా చూడండి అంది. బ్రహ్మయ్య మేఘుడి వంక చూశాడు. వెంటనే మేఘుడు, వాయుదేవుడు నాకంటే గొప్పవాడు. తన వేగంతో ఆకాశంలో దట్టంగా అలుముకున్న నన్ను నెట్టేస్తుంటాడు అంటూ మేఘుడు వెళ్ళిపోయాడు. మేఘుడు వెళ్ళగానే వాయుదేవుని రప్పించగా
అతన్ని చూసిన మూషికబాల అందగాడే కాని ఇతనికి బొత్తిగా నిలకడలేదు. ఈయన కంటే మంచివాడు గొప్పవాడు లేడా అని తండ్రిని ప్రశ్నించింది. బ్రహ్మయ్య అన్ని వైపులా చూశాడు. వెంటనే వాయుదేవుడు, మీరేం బాధపడకండి, నాకంటే అన్ని విధాల బలవంతుడైన మేరు పర్వతుడు ఉన్నాడు. నేను నా బలంతో పెద్ద వృక్షాలను ఇళ్లను కూడా ధ్వంసం చేయగలను. కానీ నాకెంత బలమున్నా ఆ పర్వతాన్ని మాత్రం కదిలించలేకపోతున్నాను. నీ కూతుర్ని ఆయనకిచ్చి పెళ్లి చేస్తే సంతోషిస్తుందన్న నమ్మకం ఉంది అని వాయుదేవుడు వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే మేరు పర్వతుడు ప్రత్యక్షమైనాడు. వెంటనే మూషికబాల అతన్ని చూసి, ఈయనేమంత బాగోలేడు, మృదుత్వం లేదు, బండబారినట్లు ఉన్నాడు, ఇంతకంటే గొప్పవరుడు లేడా అని ప్రశ్నించింది. వెంటనే మేరు పర్వతుడు, మూషికరావు ఉన్నాడు, బలమైన కఠినమైన బండలా ఉన్న నా పర్వత శరీరాన్ని కూడా కొరికి రంధ్రాలు చేస్తాడు. ఆ శక్తి అతనికొక్కడికే ఉంది. నీ కూతురికి అతనే సరైన వరుడు అని చెప్పి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళాక మూషికరావు అక్కడికి వచ్చాడు. అతన్ని చూసి చూడగానే మూషికబాల సిగ్గుతో తల వంచుకొని వినయంగా నమస్కరించింది. ఈ వరుడు ఎంత బాగున్నాడో, ఇంత మంచివాడిని దగ్గరలోనే ఉంచుకొని సూర్యుడిని వాయువుని మేఘుడిని ఎవరెవర్నో ఎందుకు చూపించారు? ఏమైతేనేమి, ఆలస్యం చేయకుండా ఈ అందమైన మూషికరావుతో పెళ్లాడ్డానికి అనుమతించండి అని అంది. వెంటనే తల్లిదండ్రులు మూషికరావుకు మూషికబాలకు పెళ్లి చేసి వాళ్లను తమ దగ్గరే ఉంచుకోవాలనుకున్నారు. కానీ మూషికబాల పెళ్లి కాగానే వాళ్లను వదిలి భర్తతో వెళ్ళిపోయింది. బ్రహ్మయ్య అతని భార్య ఆశ్చర్యపోయి, అందరికంటే ధనవంతుడు, యోగ్యుడు, చక్కటి అందగాడు, చదువుకున్నవాడైన వరుణ్ణి తేవాలనుకున్న విధిని ఎవరు తప్పించగలరు? ఈ ఎలుక బుద్ధి పోనిచ్చుకోలేదు. ఎలుకగా పుట్టింది, ఎలుకనే పెళ్లాడింది, ఏమిటో ఈ మాయ అనుకుంటూ బాధను దిగమింగుకొని ఉండిపోయారు.